హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్మూజ్ జలసంధిలో సంక్షోభం కారణంగా భారతదేశంలోని కిచెన్ ఎలా ప్రభావితమైంది? అసలు ఈ ముడి చమురు నుంచి తీసే బై ప్రొడక్ట్స్ వల్ల ప్రపంచం ఎలా నడుస్తున్నది? రవాణా, పరిశ్రమలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ దీనికి లింక్ ఎలా అయి ఉన్నాయి? అసలు ముడి చమురు అనేది భూమి నుంచి ఎప్పుడు తీయడం మొదలైంది? ఆ ముడి చమురు మార్కెట్ పై అమెరికా ప్రభావం ఏంటి? ఇవన్నీ మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒకటి, భూమిపై ముడి చమురు ఏర్పడింది ఎప్పుడు అనేది చూద్దాం. అసలు భూమి ఏర్పడడం 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది. 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ భూమి ఏర్పడిన తర్వాత ఆ భూమి అప్పుడు బగబగ మండే అగ్నిగోళంగా ఉండేది. ఆ తర్వాత అది నెమ్మదిగా చల్లబడుతూ వచ్చింది. అప్పుడు దానిపైన జీవజాలం, వృక్షాలు, జంతువులు అన్నీ ఏర్పడడం మొదలయ్యాయి. ఆ తర్వాత అవి చనిపోయి వాటి మృతదేహాలన్నీ భూమి లోపల పొరల్లో నిక్షిప్తమైన తర్వాత కొన్ని వేల లక్షల సంవత్సరాలకి, కోట్ల సంవత్సరాల తర్వాత అది ఒక ముడి చమురు, ఒక సహజ వాయువులాగా భూమి లోపల ఏర్పడడం జరిగింది. ఇదంతా ఏర్పడిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మానవుడు దాన్ని ఎప్పుడు వెలికి తీయడం మొదలైంది అంటే 19వ శతాబ్దంలో ఆధునిక చమురు పరిశ్రమ ఏర్పడడం మొదలైంది. అది ఎప్పుడంటే 19వ శతాబ్దంలో అమెరికాలోని 1859లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో మొదటి వాణిజ్య చమురు బావిని తవ్వటం జరిగింది. ఆ తర్వాత మొదలైంది భూమికి దరిద్రం అనేది. ఎందుకు అంటే భూమి మొదట స్థితి ఎలా అయితే ఉందో బగబగ మండే స్థితి, ఈ ఆయిల్, క్రూడ్ ఆయిల్ అనేది బయటికి తీసిన తర్వాత దాని బై ప్రొడక్ట్స్ 15 ఉంటాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇలాంటివన్నీ, కిరోసిన్, ఇలాంటివన్నీ తీసిన తర్వాత ఆ వచ్చే వాయువులతోని భూమి మొత్తం వేడవడం మొదలైంది. భూమి మొత్తం వేడైన తర్వాత ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడి భూమి మొత్తం హీట్ ఎక్కి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. దీన్నే ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ భూమి ఎందుకు అయిందంటే ఇది మానవుడు డెవలప్మెంట్ దీనిపై ఆధారపడి ఉంది కాబట్టి రవాణా, ఇంకా పరిశ్రమలు, వస్తు ఉత్పత్తి, ఇవన్నీ దీంతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి మానవుని అభివృద్ధి వినాశనానికి కారణమైంది. ఇంకొకటి, ఇప్పుడిప్పుడే ప్రపంచం దీన్ని గుర్తించడం మొదలైంది. ఏమనంటే ఈ ప్రొడక్ట్స్ని, ఆయిల్, క్రూడ్ ఆయిల్, బై ప్రొడక్ట్స్ని ఉపయోగించడం తగ్గించాలి క్రమక్రమంగా. అదే ప్యారిస్ ఒప్పందం. ప్యారిస్ ఒప్పందంలో రిన్యూవబుల్ ఎనర్జీ, సన్లైట్, సూర్యరశ్మి నుంచి ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అదే విండ్ పవర్, ఇంకా జల విద్యుత్తు, వీటి నుంచి తయారు చేసిన విద్యుత్తుని మనం ఉపయోగించాలి. నెమ్మదిగా భూమిని మళ్ళీ యథాస్థితికి తీసుకొని రావాలి, లేదంటే మానవుని ఉనికికే ప్రమాదం అని చెప్పి ప్రపంచం గుర్తించింది. నెమ్మదిగా ప్రపంచం మొత్తం కూడా రిన్యూవబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో అమెరికా ట్రంప్ వైఖరి మళ్ళీ మొదటి స్థితికి తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే అమెరికా వైఖరి డాలర్, పెట్రోల్ ఏ దేశాలు అయితే ఉందో పెట్రోల్ దేశాలు మొత్తం కూడా తన ఆధీనంలోనే ఉండాలనేది అమెరికా వైఖరి. ఎప్పటి నుంచో, ప్రారంభం నుంచి అంతే ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత అది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇరాన్ మీద దాడి మాత్రం ముఖ్యంగా మనం పేర్కొనవచ్చు. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే హర్మూజ్ జలసంధి నుంచి పెట్రోల్ ప్రపంచానికి అవసరమైన 15% అక్కడి నుంచే రవాణా అవుతుంది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.
దీంతో భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీనివల్ల కిచెన్లో ఎఫెక్ట్ అయింది. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం వల్ల మనం 80% విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడి ఉండటం వల్ల మనకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొనే సమస్య. ఇంకొకటి ఈ పెట్రో డాలర్, ఈ డాలర్, ఇంకొకటి క్రూడ్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అమెరికా చేసే ఇవన్నీ యుద్ధాలన్నీ కూడా ప్రపంచ వినాశనానికి కారణం తప్పితే ఇంకేమీ లేదు. అయితే వీళ్ళు కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ప్యారిస్ ఒప్పందం నుంచి బయటికి రావడం, ట్రంప్ చేసిన పనులు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మానవ జాతిని మనకు మనమే ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టదు ఒకదారని ట్రంప్ వైఖరి యుద్ధ వాతావరణం వైపు, పెట్రోల్ దేశాల మీద ఆధిపత్యం వైపు ఇలా నడిపించడం సరైన పద్ధతి కాదు. ఏదైనా భావితరాలకు, భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం రెన్యూవబుల్ ఎనర్జీతోనే సమకూరుతుంది. దాంతోనే భూమి కూడా పచ్చదనం సంతరించుకొని వాతావరణం అంతా చక్కగా ఉంటుంది. నదులు, ఆక్సిజన్ కొన్ని దేశాల్లో కొన్ని నగరాలు, ఉదాహరణకు ఢిల్లీ వాతావరణ వాయు కాలుష్యంతో ఢిల్లీలో ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోయాయి. ప్రపంచ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇలాంటి నగరాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే మనం డీజిల్తో నడిచే వాహనాలని తగ్గించుకుంటూ క్రమక్రమంగా 2030, 2035 అని ఒక టార్గెట్స్ పెట్టుకొని భారతదేశం అనేది అడుగులు వేస్తూ ఉన్నది. రెన్యూవబుల్ ఎనర్జీని ఒకవైపు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం బ్యాటరీ కార్లని, ఎలక్ట్రిక్ కార్లని, 2 వీలర్లని అన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహకాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. మనం పొల్యూషన్ తగ్గించుకోవడంతో పాటు అభివృద్ధి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.